హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాయి. ఉమ్మడి ఎజెండా గురించి మాట్లాడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించేశాయి. జనసేనకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఓ అంచనాకొచ్చింది. ఎన్ని స్థానాలు తీసుకోవాలి, ఎన్ని స్థానాలు అడగాలనే దానిపైన జనసేన ఓ అంచనాకొచ్చింది. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది లెక్కలేసుకునే ప్రయత్నం 2 పార్టీలు చేస్తూ ఉన్నాయి. సంక్రాంతి నాటికి అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో 2 పార్టీలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ ముందుకెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న పదే పదే రైజ్ అవుతోంది. ఈ ప్రశ్న రైజ్ చేస్తోంది నిజానికి జన సైనికుల కంటే, తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆ 2 పార్టీలని ఇబ్బంది పెట్టడం కోసం, ఆ 2 పార్టీలని ఇరుకున పెట్టడం కోసం ముఖ్యమంత్రి ఎవరు మీ కూటమిలో అనే ప్రశ్నని పదే పదే రైజ్ చేస్తూ వస్తోంది. ఆ ప్రశ్న రైజ్ అవుతూ ఇప్పుడు జనసేనలో కూడా మన ముఖ్యమంత్రి కాదా అనే ఒక చర్చకు దారితీస్తోంది. చేగొండి హరిరామ జోగయ్య గారు రాసిన లేఖ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావట్లేదా? ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా లేరా? ముఖ్యమంత్రి అనే ఆశనిక మనం వదిలేసుకోవాల్సిందేనా అనే ఒక చర్చకు దారితీసింది. సో జనసేన నాయకత్వం ఈ ప్రచారం పట్ల, ఇటువంటి వార్తల పట్ల స్పందించింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు చర్చ కాదు. పార్టీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే అంశం పైన నేను, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని చెప్పారు. సో ముఖ్యమంత్రి పదవిని తాను వదిలేశాను, చంద్రబాబు నాయుడు గారికి తాను సరెండర్ అయ్యాను అనే విషయాన్ని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పలా. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఉన్నాననే విషయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరుండాలో మేమిద్దరం నిర్ణయం తీసుకుంటాం, ముందు మీరు కూటమికి ఓట్లేసి గెలిపించండి అంటూ ప్రజలను అభ్యర్థించారు పవన్ కళ్యాణ్. సో అక్కడ తనను అభిమానిస్తున్న వాళ్ళు, తనని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు హర్ట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేశారు. అయితే యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్‌లో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, దాంట్లో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పారు అంటే, అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రాన్ని పాలించాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే ఎక్కడ పరిపాలించిన అనుభవం లేదు కాబట్టి అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు గారే కదా! దాంట్లో ఎంబిక్విటీ ఎందుకు అనేది నారా లోకేష్ గారి ప్రశ్న. సో పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఎవరనేది తర్వాత చర్చిస్తామన్నారు. రాజకీయంగా చాలా చాణక్యతతో అటువంటి వ్యాఖ్యను చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అనే మాట పవన్ కళ్యాణ్ ఓపెన్‌గా చెప్తే ఖచ్చితంగా కూటమికి నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా జనసేనకు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా జరగాల్సినంత లాభం జరగదు. అందుకోసమే ఆయన ఆ విషయాన్ని తేల్చలేదు. కానీ నారా లోకేష్ తొందరపడ్డారా? లేకపోతే నారా లోకేష్ స్ట్రాటజిక్‌గానే మాట్లాడారో తెలీదు గానీ, నారా లోకేష్ ఆ మాట మాట్లాడడం ద్వారా ఇప్పుడు జన సైనికులు ఒక సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సో జనసేన మరింత సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ అంశం పైన ఇప్పుడే తేల్చాల్సిన పరిస్థితిని నారా లోకేష్ క్రియేట్ చేశారు. వైసీపీ క్రియేట్ చేస్తున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత అనే మాట ద్వారా బ్రేక్ చేయగలిగితే, ఇప్పుడు నారా లోకేష్ రైజ్ చేసిన ప్రశ్నకు సమాధానం జనసేన చెప్పాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు లోకేష్ గారు. సో దీన్ని జనసేన ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు ఆ 2 పార్టీలు కలవడం, ప్రభుత్వం పైన పోరాడడం, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడడం, ప్రజా పోరాటాలు, సీట్ల సర్దుబాటు, ఈ అంశాలన్నీ పక్కనకి వెళ్ళిపోయి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రధానమైన చర్చగా మారిపోయింది. ఆ చర్చ వైసీపీ మొదలుపెడితే ఇప్పుడు కూటమిలోని 2 పార్టీలు ఆ చర్చలో భాగమైపోయాయి. ఆ చర్చకు బాధితులు అవ్వబోతూ ఉన్నారు. ఆ చర్చ చుట్టూ రాజకీయం జరగబోతోంది. దాని చుట్టూ రాజకీయం జరిగితే కూటమికి నష్టం జరిగే ప్రమాదం ఉంది అంటూ 2 పార్టీలకు సంబంధించిన శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. సో సీఎం పదవి చర్చ కూటమిలో చిచ్చు పెడుతోంది. ఈ చిచ్చుని ఏ రకంగా కూటమికి సంబంధించిన రాజకీయ నాయకత్వం సరిచేసుకుంటుంది, ఏ రకంగా దాని నుంచి బయటపడుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.